సామెతల గ్రంథం 29:20 కూడా అన్నాడు, ఆతురపై మాటలాడు వాని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అంటున్నాడు. ఆతురపడి మాట్లాడేటువంటి వారు ఉంటారు. మధ్యాహ్న కాలం విన్నట్టుగా సిమి లాంటి వారు, తొందరపాటు ఎక్కువ కాబట్టి నోటికి ఏదో వస్తుంది వాడుతారు కొంతమంది. కాబట్టి ఆ నోటి మాటల చేత నువ్వు చిక్కబడ్డావు. తొందరపడకుండా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనం చూస్తే సామెతల గ్రంథంలో ఉంటుంది. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను కావాలంటే. నోటి మాటల చేత నువ్వు చిక్కబడ్డావు అనే పదాన్ని మనం అక్కడ చూస్తాం. ఏమయ్యారండి? నోటి మాటల చేత చిక్కబడ్డావు. నిజమా అంటే నిజమేనండి, బైబిల్లో ఉంది. దేవుడు మాట్లాడినటువంటి మాటలది. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం మీకు చూపిస్తాను. అక్కడ ఎంతో విచిత్రమైనటువంటి మాటలు రాయబడ్డాయో. నీ నోటి మాటల చేత నీవు చిక్కబడితివి. దేని చేత చిక్కబడ్డావు? అందరు చెప్పాలండి. సామెతల 6వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. అందరు చదవాలి. అందరూ తెరవని బైబిల్ గ్రంథాన్ని. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యం. ఇదోపదేశం చోరుదుయి. నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు. నీ నోటి మాట వలన నీవు పట్టబడి ఉన్నావు. సిమి పట్టబడ్డా లేదా? హలో, వాక్యంలో ఉందా? తేటగా సూటిగా ఉంది. కాబట్టి నోరు జాగ్రత్త. ఏం జాగ్రత్త? అందుకు ఇంగ్లీష్లో ఒక మాట, కంట్రోల్ యువర్ టంగ్. ఏంటి? కంట్రోల్ యువర్ టంగ్ అంటారు. నోరును జాగ్రత్త. అందుకే నోరు పాడైపోతుంది. డాక్టర్లు చూస్తే దేన్ని చూస్తారు? ముందు ఆ చేసి ట్రాన్స్లేట్ చేసి కొట్టి దేన్ని చూస్తారు? ఎందుకంటే నోరు పాడైపోతుంది. లేనిపోని తింటుంది, లేనిపోని మాట్లాడుతుంది. ఇదే నోటి ద్వారా మంచి మాటలు వస్తాయి, ఇదే నోటి ద్వారా భూత మాటలు వస్తాయి, దుర్భాషలు వస్తాయి, మంచి భాషలు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి ఈ నోరు ఏమైపోతుంది? పాడైపోతుంది. అందుకే డాక్టర్ గారు మొట్టమొదటి టార్చ్ కొట్టి గొంతును నాలుకని చూస్తాడు. ఆమెను తెరుమంటే తెరిచిన తర్వాత లోపల టార్చ్ కొట్టి మరి అని చూస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? నోరు పాడైపోతుంది. మీకు అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు. 5:22 వాక్యం సామెతల గ్రంథం. దుష్టుని దోషములు వారిని చిక్కులు పెట్టును, వారు తన పాప వశం వలన బంధింపబడును. చూస్తారండి, దేని వలన బంధించబడతారట? దోషము వలన. మరి నోటి దోషం వలన కూడా చిక్కబడుతున్నారు అనేక మంది. కాబట్టి నోటికి వచ్చినట్టు నువ్వు వాడడానికి లేదు, నోటికి వచ్చినట్టు నువ్వు కుయ్యడానికి లేదు. అర్థమైందా? కాబట్టి ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, ప్రతి దానికంటే ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు మనము మూసుకొని కూర్చోవాలి. ఎప్పుడు మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇస్తాడో అప్పటి వరకు వేచి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. సామెతలు 12:13 అంటూ ఉన్నాడు ఒక మాట. ఏమన్నాడో తెలుసా? జాగ్రత్త వినండి. సామెతలు 12వ అధ్యాయం 13వ వాక్యం. దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. చూసారండి, ఏమైనా పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి లాంటిది. నీ మాటల వలన నువ్వు చిక్కబడ్డావంటున్నాడు. నీ పెదవుల్లో నుంచి వచ్చినటువంటి దోషపూరితమైన మాటలు నిన్ను ఉరి కంబానికి ఎక్కించే స్థాయికి వస్తుంది అని అంటూ ఉన్నాడు. తర్వాత సామెతల గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే అక్కడ కూడా ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడో తెలుసా? చూడండి ఒకసారి. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. ఈ మాట ఏమైనా అర్థమైందా మీకు? ఏం బాబు సోదరా, అర్థమైపోయిందా? చదువుతున్నావా? నువ్వు అండర్లైన్ చేసుకుంటున్నావా? రాసుకుంటున్నావా? ఇంటికి వెళ్ళి మరొకసారి చదువు. ఏమన్నాడు ఇక్కడ? మళ్ళా అందరు తెరవండి. ఇతోపదే సొట్రోదే సాతపదో. సామెతలు 18:7 ఏమన్నాడు? బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. హలో, బుద్ధిహీనుని నోరు ఏం తెస్తుంది? నాశనం. అంటే బుద్ధిహీనంగా ఉండి ఏది పడితే అది నోట్లో పెట్టే మనకి ఏమవుతుంది? ఏది పడితే అది నోట్ నుంచి బయటికి వెళ్ళిన దానికి ఏమవుతుంది? నోరు పాడైపోతుంది. అంటే మీరు అనుకోవచ్చు, నోరు వల్ల మరొక చోట ఉంది, నీ నోటి వలన రాయకమంటున్నాడు. నీ దేహానికి శిక్ష దేంతో వస్తుందట? నీ నోటి వలన వస్తుందండి. నిజంగా ఈ మాటలు కనుక అర్థమైతే మీరు ఎంతో
ధన్యులు అవుతారు. కానీ కొద్దిమందికి సత్యం తెలియదు. ఎంత విచిత్రంగా మరలా చదువుతారన్నమాట. చూసినట్లయితే దేవుడు తన వాక్యం ద్వారా ఏం తెలియజేస్తున్నాడు? వారికి నాశనము తెచ్చును అంటున్నాడు. చదవాలి. వారి ప్రాణములకు ఉరి తెచ్చును. ఏమండి, ఏమో అర్థమైందా మీకు? ఇంతకేమైనా 18:7 చదువుతున్నాం మనం, అంతేనా? మరి కొంతమందికి కనబడటం లేదు, అందుకు చదువుకుంటున్నారు. 18:7 ఏమన్నాడు? బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును గాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ఎంత భయంకరం ఉందండి ఈ మాటలు! ఏమైనా అర్థం చేసుకుంటే భయపడతారు మీరు. ఇప్పుడు సామెతలు 13:3 చదవండి ఒకసారి. అందుకే నోరు కాచుకోవాలి మనం. దేన్ని ఏంటి కాసుకోవాలి? మీకు గొర్రెలు కాసుకోవడం తెలుసు, మేకలు కాసుకోవడం తెలుసు, గొడ్లు కాసుకోవడం తెలుసు, కోడి పెట్టలు, కోడి పుంజులు కాసుకోవడం తెలుసు, పండుగ అమ్ముకోవడం తెలుసు. కానీ నోరు కాచుకోవడం తెలుసా మీకు? ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏమి ఆడాలో ఆ మాటలు గుర్తు పెట్టుకోమంటున్నాడు దేవుడు. మనం కొన్నిసార్లు ఏమంటే నా నోరు నా ఇష్టం, మై మౌత్ మై చాయిస్ అన్నట్టుగా లోపల వాగడమే తెలుసు తప్ప ఆ వాగిన తర్వాత ఏం చేయగలుగుతుందో మనకు తెలియదు. చూస్తారా బైబిల్ ఏమంటుంది? మళ్ళీ చదువునైనా 13:3 ఇతోపదస్తేరోతీని ఏమన్నాడు? తన నోరు కాచుకోవడం అంటే ఏమిటి? అగ్గిలో పెట్టి ఇలా చేసి ఇలా చిన్నపిల్లలు కాస్తారు కదా, అప్పుడు కాయరా ఈ ముక్కు సప్పటికి రావాలి, ముక్కు పొడవుగా రావాలి, లేకపోతే ఇది లోపలికి వెళ్ళిపోవాలి. అలాగన్నట్టు కొద్దిమంది ఏం చేస్తారు? ముక్కును గట్టిగా పడుతుంటారు, చెవుల్ని అదుముతుంటారు, లేకపోతే మూతిని నొక్కుతుంటారు. కాచుకోవడం అంటే ఆ కాచుకోవడం కాదు. దాని అర్థం ఏంటి? ఏమండి? ఏమర్థమైంది మీకు? విచిత్రంగా ఉంది కదా మాట. నోరు కాపాడుకుంటే తనను కాపాడుకుంటారా? అవునండి. మరి కొంతమంది పడిపోతాను అంటారు, ఖచ్చితంగా పడైపోతారు వాళ్ళు. కొంతమంది నా బతుకు ఎప్పుడు బాధపడుతుంది నేను ఇంతే అన్నాడు అనుకో, తన బతుకు అంతే అయిపోద్ది. అందుకే జీవం మరణము నాలుక కోసం అన్నాడు. ఈ నోరును నాలుకని చాలా కంట్రోల్గా ఉండాలి. ఇక్కడ చూడండి ఎంత విచిత్రమైన మాటలు ఇక్కడ రాయబడింది. తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును, ఊరక మాటలాడువాడు. సిమియోను చేశాడు దావీదును చూచి, ఊరకనే మాట్లాడాడు. ఒక విధంగా చెప్పాలంటే నాన్ సెన్స్ థింగ్ అనమాట. అది తనకు పట్టని జగడం అనమాట. అనవసరమైన విషయం జోక్యం చేసుకున్నాడు, ప్రాణాపాయంలోకి ఉన్నాడు. ప్రాణభిక్ష లేకపోతే ముక్కలైపోవాల్సింది బాబు. కానీ చూసారా ఎంత ప్రమాదం తెచ్చిపెట్టింది. నువ్వు ఎందుకు పరాయి వాడి కోసం జోక్యం చేసుకోవాలి? నీ ఏడుపేది నువ్వు ఏడిపితే పక్కవాడి ఏడుపు నీకెందుకు? అవునా కాదా? నువ్వు సరిగా ఉన్నావు నువ్వు చూసుకుంటే, నువ్వు సరైన యథార్థంగా ఉన్నావు లేదు నువ్వు చూసుకుంటే, సరైన క్రమంలో నువ్వు జీవిస్తున్నావు లేదో నువ్వు చూసుకుంటే, ఎదుటి వ్యక్తి కొరకు నీకెందుకు? చెప్పండి, నీకెందుకండి? వాడి కోసం వీడి కోసం అనుకుని నీవెందుకు పోగొట్టుకోవాలా? ఎవడెటు పోతున్నాడు, ఎవడేం చేస్తున్నాడు, ప్రతి వాడు వారికి లెక్క దేవునికి తెలియజేస్తాడు. కాబట్టి దేవుడు తీర్పు దినాన ప్రతి ఒక్కరికి లెక్క అడుగుతాడు. నీ పని ఏమిటంటే నీవు ఎలా ఉన్నావో వాక్యముతో జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఇక్కడ అంటున్న ఊరకన మాటలాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఏం తెచ్చుకొనును? ఏం తెచ్చుకుంటారండి? ఊరికే మాట్లాడేవాడు అంటే ఏం అర్థం పర్థం లేకుండా మాట్లాడేటువంటి వాడు. అమ్మాయి అర్థం పర్థం లేక వాగితే ఇంకా నా నోరు నా ఇష్టం అంటూ డప్పు నోరు పెట్టుకుని బడబడబడబడ వాగేస్తుంటారు కొద్దిమంది. దాని పేరు ఏం జరగబోతుందో తెలియదు కొద్దిమందికి. ఒక దేశంలో పొరుగు దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి సైనికులు పట్టుకుని తీసుకెళ్లారట. జాగ్రత్తగా వినాలి, చాలా లోతైన విషయం చెప్తున్నాను. పట్టుకుని వెళ్ళినప్పుడు మరి మన దేశానికి వేగుల వారు వచ్చి అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని సీక్రెట్లు రాసే గూఢచారి అనమాట. గూఢచారిని పట్టుకున్నారు. ఆ దేశస్తులేమో ఆ దేశము అధికారులు పట్టుకుని తనకు ఉరిశిక్ష వేయడానికి తీసుకెళ్ళిపోయారట. ఉరిశిక్ష వేయడానికి తీసుకెళ్తే ఇతని పరిస్థితి చూసి ఉరి వేసేటువంటి వ్యక్తికి కొంత జాలి కలిగిందట. అయ్యో పాపం, యవనుడుగా ఉన్నాడు,
మరి ఇతను చచ్చిపోతే తన భార్య బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ ఇతని మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఎలాగైనా సరే ఉరి వేసినట్టు వేసి ఇతనికి కాపాడాలి అని చెప్పి బాగా కొంచెం సన్నగా ఉన్న తాడు పైకి కొంచెం లావుగా కనబడి కొద్దిగా తెగిపోయినటువంటి తాడు అక్కడ పెట్టి ఉన్నాడట. ఎందుకంటే ఇక్కడికి వేసిన వెంటనే కొద్దిసేపు ఉరేసినట్టు కనబడుతుంది, తర్వాత బరువుకు తెగి పడిపోతే వాడు బతకననే ఉద్దేశంతో అతను ఏం చేశాడట, తప్పించే ప్రయత్నం చేసి అలాగా ముసుగేసిన తర్వాత తీసుకెళ్లి తాడులో పెట్టారట. పెట్టేసి ఇటు వచ్చేస్తే ఆ తెగి కిందికి పడిపోయాడట. అతను బతికే ఉన్నాడట. బతికొచ్చిన తర్వాత అప్పుడు మరి డెడ్ బాడీని తీసుకెళ్తే ఆడు నిజంగా బతికే ఉన్నాడు. ఒకసారి ఉరి వేసేస్తే ఆడు చావకుండా బతికాడు అనుకో, వదిలేస్తారు అతనికి. నువ్వు ఆయుష్మంతుడులో బాబు, నీ దశ బాగుంది, నీ అదృష్టం బాగుంది, నీకు దేవుడు మళ్ళీ ఆయుష్ ఇచ్చాడు కాబట్టి వెళ్ళిపోయి వదిలేస్తారు. ఆ దేశంలో ఉన్న పరిస్థితి అలాంటి. అయితే ఈలోగా ఆ వ్యక్తిని తీసుకెళ్ళినప్పుడు ప్రాణంతో ఉన్నాడు. తీర్పు తీర్చేటువంటి వ్యక్తి దగ్గర తీసుకెళ్ళినప్పుడు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా, మరి నీకు ఆ దేవుడు ప్రాణభిక్ష ఇచ్చాడేమో, మరి నువ్వేమనుకుంటున్నావు చెప్పు అంటే, ఇంకేమనుకుంటానండి, ఒక మనిషిని పట్టి ఉరియడం కూడా చేత కానీ దేశస్తులు మీరు. ఏమన్నాడు, ఒక మనిషిని పట్టుకొని గట్టిగా ఉరితా బిగించాలని దేశం వచ్చి ఈ దేశానికి నీకి అన్నాడట. ఏమన్నాడు, అప్పుడు ఏమై ఉంటది, ఆ అధికారికి ఎలా ఉండి ఉంటది. అప్పుడు అన్నారట, రెండంతలు తాడేసి దెబ్బకు ఉచ్చు బిగించండి అన్నారట. ఆడు చక్కగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా, తన నోరు దూల వల్ల ఏమైంది, ఉన్న ప్రాణము పోగొట్టుకున్నాడు. చక్కగా దేవుడు ప్రాణభిక్ష చేసాడు, వెళ్ళిపోవాలి కదా. అధికారికి ఏవకోలం చేస్తే అధికారి ఊరుకుంటాడా? పోలీసుడు చెప్పి ఏం లాటయ్యా నువ్వు కొత్త దెబ్బకి ఎలా ఉన్నావు తెలుసా, ఈ లాట ఎందుకు పనికి వస్తుంది అన్నట్టు అంటే వాడేం చేస్తాడు, పెద్ద దుడ్డు కర్ర తెచ్చి బాగుతాడు నీకు. అవునా కదా? అలాగన్నట్టుగా ఇది రియల్ సంఘటన. నేను ఈ ఆర్టికల్ చదివినప్పుడు చాలా బాధేసింది, విన్నాను. దేవుడు అవకాశం ఇచ్చాడు బ్రతుకు జీవుడా అని, కానీ ఇది కావాలని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేనివల్ల? నోటి దూల. ఏం దూల? నోరు దూల. కొద్దిమందికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త. అందుకు ఇక్కడ చదువుతున్నాము. ఇప్పుడు కీర్తనలు చదవండి ఒకసారి, మీకు అర్థం కావడానికి మాటలు చూపిస్తున్నాను. కీర్తనలు 64:8. కీర్తనలు 64వ కీర్తన 8వ వాక్యం. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. అప్ప ఎంత భయంకరంగా ఉందండి మాటలు. ఏమండి, నేను అర్థమైందా మీకు? వారు కూలిపోవడానికి ఏది కారణమంట? నాలుకే కారణము. నోరు. నాలుక నోరు వేరు కాదు, నాలుకన్నా నోరు, నోరున్న నాలుకే, రెండు ఒకటే. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, వారి నోరే కారణం. కాబట్టి చూసుకోండి, ఈ రోజున మీరు ఏది పడితే అది వాడడానికి లేదు. ఏ విషయమైనా వాడడానికి నీకు అధికారం లేదు. తగిన సమయమును దేవుడిని మెచ్చిస్తాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. కానీ నీ నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోమని ప్రభు చెప్పాడు. ఎందుకు అన్నాడో తెలుసా? తన నోరును కాచుకునేవాడు తన్ను కాపాడుకునేవాడు అని మనం ఇప్పుడే విన్నాం కదండి, సామెతల గ్రంథం 13:3. కాబట్టి ఇప్పుడు చివరికి మరొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వాక్యం చదవగలిగితే అక్కడ అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 21వ అధ్యాయం 23వ వాక్యం. భద్రంగా కాపాడుకోవాలట. కొంతమందికి భద్రత లేదు, అభద్రత ఉంటుంది. ఏముంటుంది? ఏం చేసుకునేవాడు? ఏం చేసుకోవాలి? ఎనుకోవాలి చెప్పండి, ఏం చేసుకోవాలి? మీకు భద్రత ఉందా? అభద్రత ఉందా? అభద్రత ఎక్కువ. బ్రేక్ లేని బైకు, బ్రేక్ లేని వాహనం, వితౌట్ కంట్రోల్ అన్నమాట, అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. ఆధీనంలో ఉండరు, పరాధీనంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వాక్యం ఏం చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు, మరలా చదువుదాం. నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి ఇది ఎలాగండి? ఏమైనా బోధపడుతుందో వాక్యము? నోటిని నాలుకను భద్రంగా ఉంచుకున్నవాడట తన ప్రాణాన్ని కాపాడుకుంటాడట. ఎలాగండి సాధ్యం ఇది? హలో, కొంతమంది స్త్రీలు పెంకితనం ఎక్కువ. ప్రతి చిన్న పెద్ద విషయానికి వారు పెంకులాడతారు. అంటే ప్రతి దానికి నోటుకు వచ్చినట్టు వాదిస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ దేవుని వాక్యం కనుక మనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నోటిని నాలుకను భద్రంగా కాచుకునేవాడు. చదవండి, చదువు. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. దేవుడికి స్తోత్రం అండి. ఎలా అవుతుంది ఇది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అండి? నోటి ద్వారా ప్రాణాలు పోతాయా అంటే పోయింది కదా, ఇప్పుడు విన్నారు మీరు. కాబట్టి నోటిని జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. 18 చదివిన కదా, బుద్ధిహీనుడు నోరు వానికి నాశనం తెచ్చును అని అంటూ ఉన్నాడు. మరలా మనం చదువుతాం 18వ అధ్యాయం 21 వాక్యంలో కూడా చదువుతూ అక్కడ అంటూ ఉన్నాడు, జీవ మరణములు నాలుగు కోసం దాని అందు ప్రీతి గల వాడు దాని ఫలమును తింటాడు. నాలుగందు ప్రీతి కలిగి ఉండాలట. కీర్తనలు 39:1 నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గము జాగ్రత్తగా చూచుకొందును అని అంటున్నాడు. భక్తిహీనుడు ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. నోటికి ఏం పెట్టుకోవాలనుకున్నాడట? చిక్కము. చెప్పండి అందరు చెప్పండి, ఏంటి? నోటికి చిక్కం. సామెతలు 10:19 విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, తన పెదవులు మూసుకునే వాడు బుద్ధిమంతుడగును. పెదవులు మూసుకోవాలంటే కాసుకోవాలా, తక్కువగా మాట్లాడాలా. కాబట్టి ఈ రోజున విన్నటువంటి సందేశ ప్రకారంగా అనేక మంది నోటి దురుసుతనం వల్ల, నోటి దూల వల్ల అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అర్థమైందండి? చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథములు కూడా కొద్దిమంది వారి యొక్క నోటి దూల వల్ల వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. మరి ఈ రోజున నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో, ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సింది కూర్చోన్నా. ప్రతి ఒక్కరు ఆలోచించండి, మీ స్థితి ఎలా ఉంది. సమయం వచ్చేంత వరకు వేచి ఉండు. ఏ విషయంలో నోటికి వచ్చిందే కదా, నాకు నోరుంది, నాకు నాలుగు ఉంది, మాట్లాడిస్తాను అనేటువంటి ఆలోచనతో నువ్వు ఏ పని చేయొద్దు. అది చేసావో ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. అర్థమైందా? నోటిని నాలుకను భద్రం చేసుకున్న వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. శ్రమలలో నుండి, ఆపదల నుండి, విపత్తులో నుండి, కీడులో నుండి కాపాడుకుంటాడని ప్రభు తన వాక్యం ద్వారా చెప్పాడు. మరి ఈరోజు ఎంత విన్నా నీవు ఎంత పాటిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా జీవించాలని, దేవుని వాక్యానికి లోబడాలని, వాక్యానుసారంగా బ్రతకాలని దేవుడు హెచ్చరికలు దీవించును గాక. ఆమేన్.